ఆనపకాయ చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఈ లేత ఆనపకాయతో ఆనపకాయ పాలు కూర ఎలా వండుకోవాలో చేసి చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందైతే లైక్ చేసేయండి. ముందైతే స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే 2 స్పూన్లు పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేయాలి. ఈ కూరలో అయితే కారం వాడనండి, ఈ పచ్చిమిర్చి పేస్ట్తోనే కూర వండుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుని సన్నగా తరిగిన ఆనపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకుని మూత పెట్టేసి ఆనపకాయ మెత్తపడే వరకు అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత కాచి చల్లార్చిన పాలు అయితే వేసేసుకోవాలి. పాలు వేసిన తర్వాత గరిటె పెట్టి కలపకుండా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి. చూడండి, ఈ విధంగా ఉడికేటప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి పాలన్నీ దగ్గరికి అయిపోయి నూనె పైకి తేలే వరకు అయితే ఉడకనివ్వాలి. అంతేనండి, ఆనపకాయ పాలు కూర అయితే రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.